ఈ సెషన్లో వాయిడ్ అండ్ టైప్ ఆఫ్ అనే స్పెషల్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. వాయిడ్ ఆపరేటర్ అనేది వితౌట్ రిటర్నింగ్ ఏ వాల్యూ, ఏ వాల్యూ రాకుండా నథింగ్ అన్నట్టు చెప్పేదానికి ఈ వాయిడ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 వేరియబుల్స్ తీసుకున్నాం. బీకి, సికి, డికి ఈ వాల్యూస్ని అసైన్ చేసాం. ఏ ఈక్వల్ టు వాయిడ్ అని ఇట్లా ఇచ్చాం. అంటే ఈ వాల్యూస్ని జనరేట్ చేసేటప్పుడు ఏకి వాల్యూని ఏదో గార్బేజ్ వాల్యూని తీసుకొని వచ్చి ఎర్రర్ షో చేయకుండా వాయిడ్ అంటే ఇట్ ఈస్ నథింగ్, అన్డిఫైన్డ్, ఇంకా దాన్ని డిఫైన్ చేయలేదు అని మనం ఈ యొక్క డిస్ప్లే చేసినప్పుడు, ప్రింట్ చేసినప్పుడు ఆ వాల్యూని చెప్తుందన్నమాట. అట్లానే జావా స్క్రిప్ట్ ఈ యొక్క యూఆర్ఎల్స్ యూజ్ చేసినప్పుడు ఎటువంటి ఎర్రర్ రాకుండా, ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇక్కడ కూడా వాయిడ్ అని యూజ్ చేయొచ్చు అనమాట. ఆ లింక్ని క్లిక్ చేసినప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండేదానికి ఈ వాయిడ్ని ఇట్లా యూజ్ చేస్తాం. సో అంటే నథింగ్, ఎటువంటి ఎర్రర్ మెసేజ్, వార్నింగ్స్ ఇట్లాంటివి రాకుండా ఇది చూస్తుంది. అట్లనే టైప్ ఆఫ్ ఆపరేటర్, టైప్ ఆఫ్ ద ఆపరెండ్, మనం ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటి అనేది చెప్తుంది. ఏ అనేది ఏ ఈక్వల్ టు 3 అన్నాం, అది ఏ టైప్ ఆఫ్ డేటా టైపు, నంబరా స్ట్రింగా అనేది చెప్తుంది. అట్లనే నేమ్ అనేది స్ట్రింగ్ అని చెప్తుంది, ఇదేమో నంబర్ అని చెప్తుంది. టైప్ ఆఫ్ ఆపరెండ్. మరి ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఒకదానికి నంబర్ వాల్యూ, ఇంకొక దానికి స్ట్రింగ్ వాల్యూ అసైన్ చేసాం. అలర్ట్లో మనం టైప్ ఆఫ్ ఏ అంటే నంబర్ అని డిస్ప్లే అవుతుంది. అదే టైప్ ఆఫ్ నేమ్ అంటే ఇది స్ట్రింగ్ కాబట్టి విత్ ఇన్ కొటేషన్స్లో ఉంది కాబట్టి స్ట్రింగ్ అని డిస్ప్లే అవుతుంది. ఆ విధంగా దాని యొక్క డేటా టైప్ చెప్తుంది అనమాట టైప్ ఆఫ్ అనేది. అట్లానే ఇక్కడ వేర్ ఏబిసిడి అని తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు వాయిడ్ అని ఇట్లా వాల్యూస్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏ నుంచి డి దాకా వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నప్పుడు ఏకి వాల్యూ అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఓకే, అంటే ఇంకా వాల్యూ ఇవ్వలేదు కాబట్టి. మరి ఇక్కడ హారిజాంటల్ రెఫరెన్స్ తీసుకున్నాం. హారిజాంటల్ రెఫరెన్స్లో జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి ఒక యూఆర్ఎల్ ప్లేస్ చేసాం. ఇక్కడ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వాయిడ్ అని ఇచ్చి దాంట్లో ఒక అలర్ట్ని మనమే ప్లేస్ చేయడం జరిగింది. ఆ అలర్ట్ డిస్ప్లే అవుతుంది అంతే. సో ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇలా ఉంటుంది. చూడండి, ఫస్ట్ డేటా టైప్ ఆఫ్ ద్వారా అది నంబర్ అని వచ్చింది, తర్వాత స్ట్రింగ్ అని వచ్చింది. ఆ 2 వేరియబుల్స్కి, ఏ వేరియబుల్స్కి, ఈ 2 వేరియబుల్స్కి, ఏకి, నేమ్కి. తర్వాత ఇక్కడ ఏ ఈక్వల్ టు అన్డిఫైన్డ్, వాయిడ్ యూజ్ చేసిన దానివల్ల ఆ విధంగా రావడం జరిగింది. అట్లానే మిగతా వాల్యూస్ మామూలుగా డిస్ప్లే అయినాయి. ఈ యొక్క హారిజాంటల్ రిఫరెన్స్ ద్వారా జావా స్క్రిప్ట్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి వాయిడ్ లోపల ఉన్న అలర్ట్ వార్నింగ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ విధంగా ఈ 2 ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం.